అవసరం. సోమయ్య అనేవాడు వంటలు బాగా చేయగలడు. కానీ వాడు మహా తిక్క మనిషి. అందుకని సాధారణంగా ఎవరూ వాడిని వంట పనులకు పిలిచేవారు కాదు. సోమయ్య తండ్రి భీమయ్య వంటలు ఒక మాదిరిగా చేసినా అందువల్ల రెట్టింపు పదార్థాలు కావాలి. అర్థమైందా? అంటూ ప్రారంభించిన సోమయ్య అదే స్థాయిలో వంట చేస్తున్నంతసేపు అరుస్తూ ఉంటే మధ్యలో ఒకసారి రాధానాథుడు, బాబు నువ్వేమడిగితే అది చేస్తున్నప్పుడు కూడా ఆ సనుగుడెందుకు అని మెల్లగా మందలించబోయాడు. నాకిలాగే అలవాటు. ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు సోమయ్య. రాధానాథుడు వాడిని బ్రతిమాలుకుని పని పూర్తి చేయించుకున్నాడు. అయితే వంటలు మాత్రం అద్భుతంగా కుదిరాయి. వచ్చిన వాళ్ళు విందు భోజనాన్ని అపరిమితంగా మెచ్చుకుని మరీ వెళ్ళారు. రాధానాథుడు సోమయ్యకు అన్నదానికంటే ఎక్కువ డబ్బిచ్చి పంపాడు. కానీ సోమయ్య ప్రవర్తన గురించి రాధానాథుడి బంధుమిత్రులందరిలోనూ ప్రచారమైపోయింది.